యత్ర నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. ఆడదాని గొప్పదనాన్ని గురించి ఎంతో చక్కగా చెప్పారు. కానీ నిజానికి ఇలా జరుగుతుందా? ఆడదాన్ని పూజించడం కాదు, కనీసం గౌరవించడమైనా లేదు. కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజ్యేషు మాత. ఇలా అన్నిటా నీవే, సమస్తం నీవే. అందుకే ఓ మాతృమూర్తి, మహిళా దినోత్సవ సందర్భంగా మీకివే వందనం అంటూ ఎంతోమంది మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాట్సాప్ స్టేటస్ల్లోనూ సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆడదాన్ని కేవలం వంటకు మాత్రమే పనికొంచేదాన్నిగా చూస్తూ ఉన్నారు ఇంకా చాలామంది మన ఈ సమాజంలో. కర్ణేషు మంత్రి అంటున్నారు, కానీ నిజంగా ఇంట్లో ఒక ఆడది మగవాడికి సలహా ఇస్తే మాత్రం ఆ మగవాడికి చాలా చిన్నతనం. ఆఫ్టర్ ఆల్ ఇంట్లో ఉండే ఆడదానివి, నీ మాట నేను వినడమా అంటూ అహంకారంగా ఉండే మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇంకా ఇప్పటికీ. లేచినప్పటి నుంచి బాధ్యతతో ఇంటిని చక్కబెట్టి కుటుంబాన్ని చక్కదిద్ది అందరికీ ఆప్యాయతను పంచి తన వారి కోసం అహర్నిశలు శ్రమించి వారి భవిష్యత్తు కోసం తన కలలు త్యాగం చేసి ఇంటిని నందనవనంగా తీర్చిదిద్దేదే స్త్రీ. జననం నీవే, గమనం నీవే, సృష్టివి నీవే, కర్తవు నీవే, కర్మవు నీవే, ఈ జగమంతా నీవే. అందుకే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంటిలో నిన్ను, అదే స్త్రీని సృష్టించాడు. కళ్ళు తెరిచిన క్షణం నుండి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందరినీ కనుపాపులా తలచి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి వారి భవితవ్యం కోసం ఇంటిని నందనవనం చేసే ప్రతి స్త్రీమూర్తికి అభివందనం. ప్రాణం పోసే దేవుడు కూడా కంటికి కనపడకుండా ఉంటాడేమో, కానీ తన ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మనిచ్చిన తల్లి మాత్రం తన ప్రాణం ఉన్నంత వరకు బిడ్డ కోసం తపిస్తూనే ఉంటుంది. అలాంటి మహిళామణులు ఎందరో. కానీ ఆ తల్లి ప్రేమను అర్థం చేసుకునేది ఎందరూ? అర్థం చేసుకునే ఓర్పు, అంతులేని సహనం, సాధించగలిగే మనోబలం, గుండెల్లో దాచుకునే ఔదార్యం, అదే ఆమెలోని సౌందర్యం. మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి క్షణం మన జీవితంలో భాగమై కష్టసుఖాల్లో అడుగడుగునా తోడుండేది మహిళ. సెలవు లేకుండా శ్రమించే నిరంతర శక్తి, నిత్యం కుటుంబం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి, బిడ్డల కడుపు కాలకుండా నిత్యం పాకులాడే మాతృమూర్తి, ఈ సృష్టికే కారణ జన్మురాలైన దేవతామూర్తి. మన జన్మ కారణమైన స్త్రీమూర్తిని గౌరవించండి. ఇంటి నుండి కార్యాలయం వరకు సమాజానికి నిజమైన వాస్తుశిల్పులు స్త్రీలు. ప్రేమ, జ్ఞానం మరియు అంకితభావంతో ప్రపంచాన్ని తీర్చిదిద్దారు. వారి సహకారం బలమైన సమాజాలను మరియు ప్రకాశవంతమైన భవిష్యత్తును నిర్మిస్తుంది. అడవిలో ఉన్నాను కదా, నన్నెవరు గుర్తిస్తారని ఏ పుష్పము వికసించడం మానదు. అలాగే నీలో ఉన్న ప్రతిభను ఎవరో గుర్తించడం లేదని నీ ఏ పని ఆపకు. గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు, ఎప్పటికీ నీలోనే ఉంటుంది. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, ముఖ్యంగా మహిళను గౌరవించు. ఎంతోమంది ఆడవాళ్ల గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఇదంతా కూడా మార్చి 8న బయటకు వస్తుంది అందరి కవితాభావం అంతా కూడా. ఈ ఒక్కరోజు కాదండి ఆడశక్తిని గౌరవించేది. మాకు సన్మానాలు, సత్కారాలు అక్కర్లేదు. మమ్మల్ని గుర్తించండి, మా పని గౌరవం ఇవ్వండి. మమ్మల్ని అందలాలు ఎక్కించిన అవసరం లేదండి, మీతో పాటు సమానంగా ఉంచితే చాలు. ఇప్పటికీ కొన్ని కార్యాలయాల్లో మగవాళ్ళకి ఎక్కువ జీతం, ఆడవాళ్ళకి తక్కువ జీతం ఇస్తున్నారు. చేసేది ఒకే పని అయినా మగవాడు కుటుంబాన్ని పోషిస్తున్నాడు, ఆడదానికి అవసరం లేదు అంటూ చూస్తున్నారు చులకనగా. చెబితే తప్పుగా అనుకుంటారేమో తెలియదు, కానీ భార్య చనిపోతే భర్త వెంటనే పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే నా కుటుంబం చూసుకోవడం కోసం, నా పిల్లల్ని చూసుకోవడం కోసం అని చెప్తారు. అదే భర్త చనిపోతే ఆ ఇంటిని భార్య ఏ పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని చూసుకుంటూ తను సంపాదిస్తూనే చక్కగా పిల్లల్ని పోషిస్తుందండి. ఆడవాళ్ళకి ధైర్యము ఉంటుంది, సహనము ఉంటుంది, ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటుంది. అందుకే వాళ్ళు చేసే పనికి విలువ ఇవ్వండి. పేజీలు పేజీలు కవిత్వాలు రాసి ప్రశంసించక్కర్లా,
చిన్న చిరునవ్వుతో ప్రశంసించినా అదే మాకు చాలు. ఆడదానికి పై చదువులెందుకు, ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ మగాడే చూసుకుంటాడు కదా అనే ఇంకా కూడా ఆ లోకుతనం ఉందండి. చదువు అనేది ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం, అవసరానికి తన కాళ్ళ మీద తాను బతకగలిగే స్థితిని ఏర్పరచుకోవడానికి. ఆడవాళ్ళని స్వేచ్ఛగా బ్రతకనివ్వండి, గౌరవించండి. ఆడవాళ్ల పట్ల మన సమాజంలో ఇంకా మార్పు రావాలని కోరుకుంటూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.